వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూల్లో పసిపాప మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 42% బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సమన్వయకర్త వేణు ఆధ్వర్యంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద అగ్రవర్ణ పెత్తందారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నేతలు నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలదే భవిష్యత్తు అని చెప్పుకుంటూ బీసీలపైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. జంతు ప్రాణాలు పోతే స్పందించే సినీ నటులు పసిపాప ప్రాణాలు పోయినా స్పందించలేకపోయారన్నారు. కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉస్మానియా యూనివర్సిటీ నుండి చలో నాగర్ కర్నూలు పిలుపునిస్తామని తెలిపారు. ఉమ్మర గ్రామంలో జరిగినటువంటి ఘటన అది చాలా ఘోరాతిఘోరమైనటువంటి ఘటన. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఒక సర్పంచ్ పసికందు 2 నెలలు కూడా నిన్నని పసికందు అపంచుబంది లేని పసికందు గొంతు నిలిపి చంపడం చాలా బాధాకరమైన విషయం. మేము చూస్తా ఉన్నాము రాష్ట్రంలో మరి జంతువులను చంపితే స్పందించేటువంటి నాయకులు, మరి సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు ఈ రోజు చిన్న పసికందు చనిపోతే మరి స్పందించడం లేదు. మరి ఈ రోజు సినీ వర్గంలో ఉన్నటువంటి హీరోలకు నేను ఒకటే చెప్తాను, మీరు హీరోలు కాదు, శుద్ధపక్కులైనటువంటి జీరోలు, మీకు కనీసం లోక జ్ఞానం కూడా లేదని చెప్పేసి కూడా చెప్తాను. కేవలం అక్కడ ఉన్నది రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడనే కదా మీరు ఈ రోజు స్పందించడం లేదు. రోజు సినిమాల్లో భారీ డైలాగులు భారీలు కొడతారు కదా, మరి ఈ రోజు విలన్లను కొడతారు కదా, చిన్నపిల్లల పైన ఏమైనా జరిగితే సినిమాల్లో భారీ డైలాగులు స్పందిస్తారు కదా, మరి నిజ జీవితంలో ఎందుకు స్పందించలేదు? ఆయన స్పందించి ఆ రెడ్డి సామాజిక వర్గం అయినటువంటి ఆ నాయకుడిని ఉరిశిక్ష చేసే విధంగా మీరు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను.